హాయ్ అందరికీ మా ఛానల్కు మళ్ళీ స్వాగతం. ఇక్కడ మనం బైబిల్లో ఉన్న అద్భుతాలను అన్వేషిస్తూ అవి ఈరోజు మన ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఇవాళ మనం మాట్లాడబోతున్న విషయం నిజంగా ఆశ్చర్యకరమైనది. బైబిల్ కథలకి భౌతిక ఆధారాలు. అవి కేవలం కథలు కాదు, ఇవి నిజంగా భూమిపై కనిపించే ప్రదేశాలు, వస్తువులు, సహజ నిర్మాణాలు. ఇవన్నీ బైబిల్లోని సంఘటనలకు సరిపోయేలా ఉన్నాయి. ఒకేసారి 10 నిజమైన బైబిల్ ఆధారాలను చూద్దాం. 1. మౌంట్ సైనాయ్ బైబిల్ ప్రకారం దేవుడు మోషేకు 10 ఆజ్ఞల్ని ఇక్కడ ఇచ్చాడు. సౌదీ అరేబియాలో ఉన్న జబెల్ అల్లాస్ అనే కొండను కొందరు అసలైన మౌంట్ సైనాయ్ అని నమ్ముతున్నారు. ఈ కొండ శిఖర భాగం నలుపుగా కాలినట్లు ఉంది, అగ్ని రూపంలో దిగినట్టు బైబిల్ చెబుతుంది. 2. మోషే కొట్టిన రాయి, రాక్ ఎట్ హోరబ్. మోషే నీటికి కొట్టిన పెద్ద రాయి కూడా సౌదీ అరేబియాలో కనబడింది. ఈ రాయి మధ్యలో చీలిపోయి కింద నీటిలో ఉన్నట్లు కనిపిస్తుంది. 3. ఎర్ర సముద్ర విభజన, పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సీ. ఇజ్రాయేలీయులు పారిపోవడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని విభజించినట్టు చెబుతారు. గల్ఫ్ ఆఫ్ అకబాలో పాత చక్రాల కాడలు, అరకి వస్తువులు కనిపించాయి. ఇవి ఫరో సైన్యానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇవి భయంకరమైన నిప్పుతో ఆ పట్టణాలు నాశనం అయినట్లు బైబిల్ చెబుతుంది. లాట్ భార్య ఉప్పు స్తంభం, లాట్స్ వైఫ్ సాల్ట్ పిల్లర్. డెడ్ సీ దగ్గరే ఉప్పుతో తయారైన పెద్ద స్తంభం ఉంది. దీన్ని లాట్ భార్య అని నమ్ముతారు. ఆమె వెనక్కి తిరిగి చూసినందుకు దేవుడు ఉప్పు స్తంభంగా మార్చాడని బైబిల్ చెబుతుంది. నోవాస్ ఆర్క్, టర్కీలోని మౌంట్ అరరాత్ పైన భారీ చెక్క నిర్మాణం కనబడింది. కొందరు ఇది నోవా నౌక అవవచ్చని భావిస్తున్నారు. ఆ కొండపై పిత్తలైన చెక్క కూడా కనిపించింది. 7. బెతెస్దా పూల్, యేసు స్వస్థ కలిగించిన ప్రదేశం. జెరూసలంలో ఈ పూల్ అవశేషాలు కనిపించాయి. ఇది గాస్పెల్ ఆఫ్ జాన్లో వర్ణించినట్లు ఉంది. 8. జెరికో ప్రాకారాలు, వాల్స్ ఆఫ్ జెరికో. ఇజ్రాయేలీలు ఊరికి చుట్టూ తిరిగిన తర్వాత జెరికో ప్రాకారాలు పడిపోయినట్లు బైబిల్ చెబుతుంది. అర్ధ శతాబ్దపు కట్టడాలు అక్కడ కూలిన స్థితిలో కనిపించాయి. 9. హెజెకియా టనల్. కింగ్ హెజెకియా నీటిని నగరంలోకి తేవడానికి 1750 అడుగుల టనల్ నిర్మించాడు. ఇది ఇప్పటికీ ఉంది, మీరు దానిలో నడవవచ్చు. 10. క్రీస్తు రక్తం అండ్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, బ్లడ్ అండ్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. రాన్ వైట్ అనే పరిశోధకుడు క్రీస్తు శిలువ వేసిన ప్రదేశం కింద రక్తం మరియు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఉన్నట్లు చెప్పారు. ఇవి కేవలం కథలు కాదు, నిజంగా జరిగిన సంఘటనలు. అవి మన భూమిపై ముద్ర వేసినట్లు ఉన్నాయి. ఈ అద్భుతమైన బైబిల్ ఆధారాల యాత్రలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఇలాంటివే ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోలో కలుద్దాం.